అంటే ఇప్పుడు దాకా చేసిన బంద్లు వల్ల ఎట్లాంటి స్పందన రాలేదు. మరి ఈ బంద్ వల్ల ఏమన్నా స్పందన వచ్చే ఛాన్స్ ఉందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు అక్కడ? 100% సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి సంపూర్ణ నమ్మకం, విశ్వాసం మాకుంది. న్యాయస్థానం విద్యార్థుల వైపు నిలుచుంటుందని నమ్మకం కూడా మాకు. తెలంగాణలో నిరుద్యోగుల్ని రాజకీయానికి వాడుకుంటున్నారు అనేది ఎంతవరకు కరెక్ట్ అన్న? అంటే నువ్వు ఎట్లా అంటే రాజకీయం చేస్తున్నారంటారా లేకపోతే? 100% రాజకీయం చేస్తురా లేదా అని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు నిరుద్యోగులు ఎవరు తప్పుగా వారు అడిగే అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటాము, స్వాగతిస్తామని చెప్పి ఉద్దేశంతో మేము కూడా ఎక్కడ వాళ్ళ సమస్యలు ఏవనెత్తినా అక్కడికి వెళ్తున్నాం. మేము ప్రభుత్వం తరఫున సమస్యలు ఏవనెత్తిన దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలుద్దామని చెప్పి తీసుకొని పోదామన్నప్పుడు కూడా పాపం అక్కడ ఉన్న వ్యక్తులు కూడా ఆ రకంగా వద్దామని ఆలోచనతో ఉంటే ఈ సమస్యలు పరిష్కారం అయితే మా రాజకీయాల్లో మేము ముందుకు పోలేమని చెప్పి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతారు. ఎవరైతే సమస్యలు సృష్టించారో అది గురుకుల సమస్య కానీ, జియో 46 కానీ, అసలు రిలింక్విష్మెంట్ 2018లో తీసేసింది ఎవరు? అసలు జియో 46 ని తీసుకొచ్చింది ఎవరు? 317 సమస్యకి కారకులు ఎవరు? ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇప్పటి వరకు డిలే గానికి 10 సంవత్సరాలు నిర్వహించింది ఎవరు? 10 సంవత్సరాల్లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించింది ఎవరు? పేపర్ లీక్ కి కారకులు ఎవరు? ఎంతో మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారకులు ఎవరు? బోడా సునీల్ నాయక్ కానీ, ప్రవళిక ఇటువంటి ఏదైతే మా నిరుద్యోగ సోదరులు మహిళలు చనిపోతే దాన్ని వక్రీకరించి మాట్లాడింది ఎవరు? నిరుద్యోగులు అమలు పని చేసుకొని బతకాలని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఏ మంత్రివర్గంలో ఏ మంత్రులు మాట్లాడారు? నిరంజన్ రెడ్డి కాదా? అసలు వ్యక్తులు ఈ రోజు వచ్చి మా నిరుద్యోగుల సోదరులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడాన్ని మేము తప్పుపడుతున్నాం. నిజంగా నిరుద్యోగులకు ఏ సమస్య ఉందో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఏదైతే వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారో 100% రాబోయే 15th లోపల జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి మా చిత్తశుద్ధిని కూడా మేము చాటుకుంటాము. దానితో పాటు చిన్న చిన్న సమస్యలు ఏవైతున్నాయో నిరుద్యోగులు ఏవైతే కోరుకుంటారో అవన్నీ సమస్యలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తాం. ఆ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. 100% ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాము. ఇంకొకటి, ఎక్కడన్నా ఎవరన్నా సమస్య పైన ధర్నా చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా అక్కడికి వస్తున్నాం మేము అని చెప్పి మేము పోయినామనంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో ఆలోచించాలి. మేము చెప్పి అక్కడ ఏదైతే గాంధీ హాస్పిటల్కి మేము రావడం జరిగింది, మా సోదరుడు తెలంగాణలో మా ఒక విద్యార్థికి అన్యాయం జరగొద్దు, ఒక భరోసా ఇయ్యాలే, సమస్యని పరిష్కరిస్తామని ఒక నమ్మకాన్ని అనేక అక్కడికి వచ్చినాం. కానీ అక్కడ జరిగింది ఏంది? విద్యార్థుల మధ్యలోకి వెళ్ళే మేము వచ్చింది మోతీలాల్ నాయక్ తోటి నేను గంట సేపు మాట్లాడి ఏదైతే మోతీలాల్ నాయక్ చెప్పిన డిమాండ్స్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టినారు. దాన్ని పక్కన పెట్టి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతారు. 10 సంవత్సరాలు ఈరోజు మాట్లాడే వ్యక్తులు మరి ఒక్కరోజు వారు స్పందించలే, ఒక్కరోజు వారు రాలేదే. ఏమి కాంగ్రెస్ పార్టీ చేసింది 6 నెలల్లో అంటారు. గ్రూప్ 1 లో జియో నెంబర్ 55 అంటే జియో నెంబర్ 55 రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? డిఎస్సీలో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకి 45% ఉంటే ఇంటర్మీడియట్ డిగ్రీ పర్సెంటేజ్ 40% కి తగ్గించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఓసీకి 50% ఉంటే 45 కి తగ్గించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఏదైతే కోర్టు కేసు చిక్కుముడిలో హారిజాంటల్ వర్టికల్ ఇష్యూలలో ఒక్క ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేకపోతే దాన్ని క్లియర్ చేసి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అండ్ దానితో పాటు ఈ రోజు డిఎస్సీ 5,000 డిఎస్సీ అని ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అన్ని మాట్లాడి కేసీఆర్ అన్ని మాటలు మాట్లాడే వ్యక్తి డిఎస్సీని 5,000 ఉన్నదాన్ని 6,000 పోస్టులు కలిపి 11,000 పోస్టులు కలిపింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఏదైతే టెట్ నిర్వహించాలని చెప్పి ఇదే మా డిఎస్సీ సోదరులు లాస్ట్ టైం డిమాండ్ చేసి అన్న టెట్ మరొకసారి నిర్వహించాలని చెప్పి ఇదే ఒక వ్యక్తి దీక్ష చేస్తే ఆ దీక్ష నేనే పోయి విరమించి టెట్ని ఏదైతే నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఏదైతే ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో 22 లక్షల మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యాలయాలు ఓపెన్ చేసి మెరుగైన విద్యను అందించాలని ఒక చిత్తశుద్ధితోటి యుద్ధ ప్రాతిపదికన మేము డిఎస్సీని నిర్వహించే ప్రయత్నం చేయడం మేము చేసిన తప్ప. కానీ దీన్ని అంతా తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నది కరెక్టా లేకపోతే ఏంటన్నా? ప్రతిపక్షాలు అదే అడుగుతున్నా. ఈ రోజు డిఎస్సీ గ్రూప్ 2 ఒక దగ్గర ఉంది కాబట్టి పోస్ట్ పోన్ చేయమని అంటారు. మళ్ళీ రెండింటినీ కూడా 2 నెలలు పోస్ట్ పోన్ చేయమంటారు. అంటే 2 నెలల తర్వాత కూడా ఇదే సమస్య ఉత్పన్నం అవుతుంది కదా. సో ఎవరికన్నా ఏకాభిప్రాయంతో ఉంటే ఒక ప్రణాళికతోటి ఏ ఎగ్జామ్ ని ఎప్పుడు నిర్వహించాలి, దేన్ని ఎప్పుడు కోరుకుంటారు అనే ఒక స్పష్టత ఇస్తే 100% దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. థ్యాంక్ యూ అన్న.